నదుల నుంచి అక్రమంగా ఇసుక తరలించవద్దని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో అక్రమార్కులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. సాధారణంగా నదులు, వాగుల నుంచి సేకరించడానికి బదులు మట్టి నుంచి వడపోసిన ఇసుకను సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో ఈ అక్రమ దందా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా అక్రమార్కుల వ్యాపారం 3 వడపోతలు 6 లారీలుగా వర్ధిల్లుతోంది. హైదరాబాద్లో స్థిరాస్తి వ్యాపారం జోరుతో ఇసుకకు డిమాండ్ పెరిగింది. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఇసుకను భారీగా నగరానికి తరలిస్తున్నారు. ఫలితంగా భూగర్భ మట్టం విపరీతంగా పడిపోతోంది. ఇది గమనించిన హైకోర్టు నదులు, వాగుల నుంచి ఇబ్బడి ముబ్బడిగా ఇసుక తీయొద్దని ఆదేశాలు జారీ చేసింది. కాసులకు రుచిమరిగిన అక్రమార్కులు మాత్రం ప్రత్యామ్నాయ ప్రయత్నాలతో కోట్లు గడిస్తున్నారు. ఇందులో భాగంగా వడపోత ద్వారా ఇసుక తయారు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కీసర మండలంలోని అంకిరెడ్డిపల్లి, రాంపల్లి, హరిదాసుపల్లిలో ఎక్కడ చూసినా ఫిల్టర్ ఇసుక కేంద్రాలే దర్శనమిస్తున్నాయి. ఈ గ్రామాల్లో సుమారు 40కి పైగా కృత్రిమ ఇసుక కేంద్రాలు ఉండటం తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. నదులు, వాగుల నుంచి ఇసుక సేకరించడం సాధారణం. ఇందుకు విరుద్ధంగా కీసర మండలంలో వడపోసిన ఇసుకను తయారు చేస్తున్నారు. తొలత మట్టినంతా ఒక్కచోటకి చేరుస్తారు. ఆ తర్వాత దానిపై ఒత్తిడితో నీటిని పట్టిస్తారు. మట్టికి అడ్డంగా పెద్ద జల్లెడలు ఏర్పాటు చేస్తారు. వేగంగా వచ్చే నీటి వల్ల మట్టి కొట్టుకుపోయి చిన్న చిన్న రాళ్లతో కూడిన ఇసుక మిగులుతుంది. ఇలా సేకరించిన దాన్ని హైదరాబాద్కు తరలిస్తున్నారు. దీనిపై అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు మాత్రం చాలాసార్లు కేసులు నమోదు చేసినా ఫలితం ఉండటం లేదని తహసీల్దార్ చెబుతున్నారు. ఈ ఇసుక ఫిల్టర్ నిర్వాహకులపై ఇప్పటివరకు మా ఆఫీసు నుంచి కనీసం ఒక 13-14 సార్లు క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. నియర్లీ 100 లారీస్ ఇప్పటివరకు మేము రోడ్డు మీద వాటిని సీజ్ చేసి కలెక్టర్ ఆఫీస్కు అక్కడికి ఫైన్ ఇంపోజ్ చేయడం కోసం పంపించడం జరిగింది. రెవెన్యూ, పంచాయతీరాజ్ అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ మీటింగ్ కలిసి ఊరి పెద్దలను వాళ్ళందరినీ పిలిచి కూడా మీటింగ్ చేసి ఇప్పటి నుంచి చేయము అని చెప్పి వాళ్ళతో అనిపించినాం. అయినా వాళ్ళ ప్రవర్తనలో మార్పు రావట్లేదు. ఇంకా దీన్ని పక్కడబందిగా ఏ విధంగా దీన్ని ఎరగొట్టాలనే దాని మీద నేను పై అధికారులతో కూడా చర్చించి మేము దీని మీద యాక్షన్ తీసుకోవడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి. ఇలా ఫిల్టర్ ఇసుక సేకరించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోవడం సహా పర్యావరణానికి ముప్పు వాటిల్లి జంతుజాలం మనుగడే ప్రశ్నార్థకమవుతుందని నిపుణులు చెబుతున్నారు.